బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరి శ్రీవర్షిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బోర్డర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అఘోరి శ్రీవర్షిని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీవర్షిని వ్యవహారం కొలుకొచ్చినట్టే కనిపిస్తోంది. వారిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అఘోరి శ్రీవర్షిని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఏంటి అదేమన్నా అధికారికంగా ప్రకటించారా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఇటీవల కాలంలోని అఘోరి అలాగే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నట్లు మనం అయితే చూసాము. ఆ తర్వాత అనేక పోలీస్ స్టేషన్ లో ఇటు అఘోరిపై అనేక ఫిర్యాదులు అయితే అందాయి. ఈ నేపథ్యంలో అఘోరితో పాటు శ్రీవర్షిని ఏదైతే ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా వారిని మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ బార్డర్ లో పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అఘోరి శ్రీవర్షిని ప్రస్తుతం హైదరాబాద్ తరలించినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తాజాగా ఏదైతే అప్డేట్ అయితే అందుతుందని చెప్పొచ్చు. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్ లో వీరిని అరెస్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఇటు హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అనేక వివాదాల్లో ఇటు అఘోరి కూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. గతంలోనే ఏదైతే మహిళా కమిషన్ కూడా ఒక ఫిర్యాదు అయితే అందింది. గతంలో ఒక పెళ్లి చేసుకున్న ఒక మహిళను మోసం చేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నట్లు కూడా ఇటు మహిళా కమిషన్ లో కూడా రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హిజ్రాలు కూడా అనేక కంప్లైంట్లు అయితే ఇచ్చారు. తమ పరువు తీస్తున్నారంటూ కూడా ఇటు అఘోరి అలియా శ్రీనివాస్ పై అనేక ఫిర్యాదులు కూడా అందిన నేపథ్యంలోనే ఇటు ఏపీకి సంబంధించి కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఒక కేసు కూడా నమోదు చేశారు. తన కూతుర్ని మోసం చేసి ఇటు అఘోరి తీసుకెళ్లారంటూ కూడా ఇటు ఏదైతే శ్రీవర్షినికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఒక కంప్లైంట్ చేసిన నేపథ్యంలోని అప్పటి నుంచి కూడా అఘోరిని అలాగే శ్రీవర్షిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత వాళ్ళు సెల్ఫీగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా వాళ్ళు ఏపీ, తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని, ఇంకా అటు నుంచి అటే ఉంటామంటూ కూడా వాళ్ళైతే ఒక వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్ లోని హైదరాబాద్ పోలీసులు అఘోరిని అలాగే శ్రీవర్షిని అయితే అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ అయితే తరలిస్తున్నట్లయితే మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.